వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ సేన్. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటా గుడ్ న్యూస్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ ధరలు తగ్గబోతున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్కు డిమాండ్ పడిపోయింది, ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం. సో ఈ వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి వాహనదారుడు ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలా అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఆశాజనక సంకేతాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ కు డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో ముడి చమురు నిల్వలు భారీగా పెరిగాయి. ఉత్పత్తి కూడా అంచనాల కంటే ఎక్కువగా జరుగుతోంది. ఈ మూడు కారణాల వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా పెట్రోల్ డీజిల్ ధరలపై పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమైతే సామాన్య ప్రజలకు నిజంగా పండగే. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. రవాణా ఖర్చులు వీటి మీదే ఆధారపడి ఉంటాయి. ఇంధన ధరలు తగ్గితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి. ట్రాన్స్పోర్ట్ తగ్గితే కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. అంటే సామాన్యుడిపై ఉన్న ధరల భారం కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా చమురు మార్కెట్ను కదిలిస్తున్నాయి. అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ పై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. వెనిజులా ప్రపంచంలోని చమురు ఉత్పత్తిలో కీలక దేశంగా గుర్తింపు పొందింది. తాజాగా వెనిజులా విషయంలో అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంది. వెనిజులా ఆయిల్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం వెనిజులా రోజుకు సుమారు 10 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. కానీ రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తి 30 లక్షల బ్యారెల్స్ వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇలా సరఫరా పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికీ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర సుమారు $60 వద్ద ఉంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇది రాబోయే కాలంలో $53 స్థాయికి చేరే అవకాశం ఉంది. 2026 చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 14% వరకు తగ్గవచ్చని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే 2026లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ పన్నులు, దేశీయ విధానాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ అంతర్జాతీయంగా వస్తున్న సంకేతాలు మాత్రం ప్రజలకు ఊరటనిస్తున్నాయి. చమురు ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గుతాయి, వస్తువుల ధరలు తగ్గుతాయి. మొత్తానికి సామాన్యుడి జీవితంపై ఉన్న భారము కొంత తేలిక పడుతుంది. ఇప్పుడు చూడాలి ఈ అంచనాలు వాస్తవంగా ఎప్పుడు అమలవుతాయో, పెట్రోల్ డీజిల్ ధరలు నిజంగా ఎప్పుడు తగ్గుతాయో. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు అనేది ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్. అలాగే మన వస్తు ధరలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే తగ్గుతాయి. కాబట్టి ఇది అందరికీ గుడ్ న్యూస్గా మనం భావిస్తూ ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.